ఇప్పుడు మనం చూస్తున్న గుడి మంచంపల్లి ఎక్స్ రోడ్ మహేశ్వరం మండల్లో ఉంటుంది, నియర్ శంషాబాద్ దగ్గర. చూస్తున్నారు కదా, గుడి అయితే చాలా పెద్దగా ఉంటుంది. ఈ గుడి వచ్చేసి శివలింగం టెంపుల్, ఇది శివగంగా టెంపుల్ అని అంటారు, చాలా ఫేమస్. మధ్యలో గుడి అయితే ఉంటుంది, చుట్టూ చిన్న చిన్న గుళ్ళు అయితే ఉంటాయి. అన్నీ ఆయన రూపాలే కానీ పేర్లు మాత్రం అనేక పేర్లు ఉంటాయి. ఒక 10 గుళ్ళు ఉంటాయి, చూస్తున్నారు కదా పేరుతో. ఈ చిన్న గుడి అయితే ఉంటుంది, లోపల లింగం, బయట నంది ఉంటుంది. మళ్ళీ కొద్ది దూరంలో మళ్ళీ ఇంకొక గుడి అయితే ఉంటుంది. ఇలా మధ్యలో శివుడి బొమ్మలు అవి కూడా ఉంటాయి, చూసారు కదా. ఇంకొక గుడి, ఈ గుడి లోపల సేమ్ ఇలాగే ఉంటుంది, కాకపోతే పేర్లు అయితే అనేక పేర్లు ఉంటాయి. మీద మీరు చదువుకోవచ్చు ఏ పేర్లు అనేది. చూసారు ఇలా చిన్న చిన్న గుళ్ళు, ఒక 10 గుళ్ళ వరకు ఉంటాయి. శివరాత్రికి అయితే ఇక్కడ బాగా ఫేమస్. శివరాత్రి ఇక్కడ బాగా చేస్తారు, ఫుడ్ లైటింగ్స్ అవి వేసి చాలా బాగా చేస్తారు. ఇక్కడ జాతర కూడా సాగుతుంది. మహానందేశ్వరుడు అని ఇంకొక గుడి ఉంది, చూసారు కదా. అలా చిన్న చిన్న గుళ్ళు అయితే ఉంటాయి, మధ్యలో విగ్రహాలు ఉంటాయి. అమరేశ్వరుడు అని ఇంకొక గుడి ఉంది. ఇలా 10 గుళ్ళు అయితే ఉంటాయి. శివరాత్రికి అయితే ఇక్కడ 3 రోజులు 4 రోజుల వరకు జాతర అయితే సాగుతుంది. చాలా అనేక మంది ఎక్కడి నుంచో ఇక్కడికి వస్తారు. ఇక్కడ శివరాత్రి రోజు ఒక్క పొద్దు కూడా ఏడవచ్చు. కాబట్టి గుడి అయితే చాలా ఫేమస్ ఇక్కడ మహేశ్వరం మండలం. ఇంకోటి, మీరు మండే రోజు వెళ్ళినా కూడా ఇక్కడ చాలా బాగా ఉంటుందన్నమాట. మేము సాటర్డే వెళ్ళాం కాబట్టి మంది ఎవరు లేరు. మండే రోజు వెళ్తే ఇక్కడ గుడి ఓపెన్ ఉంటుంది, అండ్ ఇంకా అర్చన చేయించుకోవచ్చు, దర్శనం చేసుకొని ప్రసాదం కూడా ఇస్తారు, అన్నదానం కూడా ఇస్తారు. మేము సాటర్డే వెళ్ళాం కాబట్టి ఎవరు లేరు. మీకు ఎన్ని గుళ్ళు ఉన్నాయో ఆ గుళ్ళన్నీ మీకు చూపిస్తున్నాను ఇంకా వీడియోలో. శివరాత్రికి అయితే ఇక్కడ విజిట్ చేయొచ్చు. మీరు ఇక్కడ టెంపుల్ని విజిట్ చేయాలనుకుంటే శివరాత్రికి రావచ్చు. శివరాత్రికి వస్తే మీరు అంతా చూడొచ్చు, చాలా బాగా కూడా అనిపిస్తుంది. ఇలా పేర్లతో ఉన్న అనేక గుళ్ళు అయితే మీకు ఇక్కడ చూపిస్తున్నాము. అన్ని రూపాలు ఒకటి, కాకపోతే పేర్లు మాత్రం అనేక పేర్లు. ఇలా మధ్యలో చెరువు ఉంటుంది. చెరువు అయితే చాలా లూజుగా ఉంటుంది. చెరువు లోపలికి వెళ్ళడానికి కుదరదు, కానీ ఇలా ఈ చుట్టుపక్కల ఉన్న గుళ్ళన్ని దర్శించుకొని మధ్యలో ఉన్న శివుని దర్శించుకొని, ఇక్కడ వెదర్ కూడా చాలా బాగుంటుంది, ఎంజాయ్ కూడా చేయొచ్చు. చుట్టుపక్కల అన్ని చెట్లు.